హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా గైస్? మరి ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ గురించి అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి చివరి దాకా చూడమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చివరి దాకా చూస్తేనే ఫోటో తాలూకుది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కన్క్లూజన్ అనేది చివరికి నేను చెప్పాను. కాబట్టి మీరు చివరి దాకా చూడమని నేనైతే రిక్వెస్ట్ చేస్తూ మరి ముందుకెళ్దాం. మనకి ఇండియన్ నేవీ నుంచి ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎస్ఎస్ఆర్ ఎంఆర్ రెండు రిలీజ్ అయింది. అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో ప్రత్యేకించి నేను ఎస్ఎస్ఆర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ తాలూకా ఏంటంటే 10+2 అదొక మంచి నోటిఫికేషన్ అండి. ఎవరైతే ఇంటర్ చదువుతూ అంటే రిలీవ్ అయిపోయి ఇప్పుడైతే ఇంటర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిలీవ్ అయ్యారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే సిలబస్ కూడాను 10+2 స్టాండర్డ్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఒకటి మరి ఈ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్, ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ 13/5/2024, 20 ఎండింగ్ అనేది 27/5/2024. 13వ తారీఖు అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజు అండి. అది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చడానికి, మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించడానికి అదొక మహత్తరమైన రోజు. ఆ రోజే మనకి పోలింగ్ డే, మన ఎన్నికల రోజు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే రోజు. కాబట్టి ఆ రోజునే వీడు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నారు. సో నో ప్రాబ్లం, మనం ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి. మరుసటి రోజు అంటే మనకి పోలింగ్ రోజు కొంచెం షాపులన్నీ బంద్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే పోలింగ్ రోజు ఎక్కడ షాపులు ఓపెన్ చేయరు. ఆ మరుసటి రోజు నుంచి మనం అయితే అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్ఆర్కి, ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేసి అడిగాడు. అయితే గాయస్, ఇప్పుడు చాలామంది ఇక్కడ అనుకుంటారు ఏంటంటే ఇంటర్ 10+2 విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చాలామంది అయితే గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. కొంతమందికి తెలియదు, అంటే కొంతమందికి తెలియక లేకపోతే తెలుసో మరి ఏదేమైనా సరే చెప్పాల్సిన బాధ్యత అయితే మనకుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది 10+2 విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉండాలి కంపల్సరీగా. అది మీకు తెలిసిందే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ డిప్లొమా కోర్సులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఈ ఐదు గ్రూపులకు కూడాను, ఈ 5 బ్రాంచ్లకు కూడాను డిప్లొమా స్టూడెంట్స్లో, డిప్లొమా అభ్యర్థుల్లో ఈ 5 బ్రాంచ్ల వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్ఆర్ పెట్టుకోవడానికి, ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వొకేషనల్ 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సులోని నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ మీరు వొకేషనల్ చదవచ్చు, నో ప్రాబ్లం, వొకేషనల్ ఉండొచ్చు. దాంట్లోనే మీరు చదివే వొకేషనల్ గ్రూప్లోనే ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నమాట, ఖచ్చితంగా ఉండాలి అనేసి అయితే మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏజ్ చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారు. ఏజ్ అనేది చిన్న కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఎడ్జ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇప్పుడిప్పుడే 18 స్టార్ట్ అయిన వాళ్ళకి ఉంటారు. సరే, ఏదేమైనా సరే ఏజ్ అనేది మనకి 1 నవంబర్ 2003 అంటే 1 నవంబర్ 2003 నుంచి మళ్ళా అటు వెళ్ళకూడదండి, అక్టోబర్ కేసు వెళ్ళకూడదు. 1 నవంబర్ 2003 నుంచి 30/4/2007 ఈ మధ్య ప్రాంతంలో, ఈ మధ్యలో ఉన్న వాళ్ళకైతేనే ఎలిజిబిలిటీ ఏజ్ క్రైటీరియా ప్రకారం. ఓకేనండి. నెక్స్ట్ ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్, మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎందుకంటే ఎలిజిబుల్ కాలేదు అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ మైనర్ స్టూడెంట్సేనండి, ఎవరు ఇందులో మేజర్ కాదు. కాబట్టి ఒకవేళ మ్యారీడ్ అయితే వాళ్ళని అయితే ఇందులో తీసుకోవడానికి జరగదు. సో అందుకనే వాడైతే అలాగ ఇచ్చాడు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు అయితే అందరికీ 550 రూపాయలేనండి ప్రతి ఒక్కరికి. ఫిమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఏదేమైనా సరే 550. సో ఇందులో అయితే మారడానికి లేదు. అయితే ఫిమేల్స్కి ఇందులోని 157 హైట్ కంపల్సరీ అండి.
157 హైట్ అనేది ఫిమేల్స్కి అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఫిజికల్ అంటే రన్నింగ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్కి 6 నిమిషాల 30 సెకండ్లు ఇవ్వడం జరిగింది. అదే అమ్మాయిలకు చూసుకున్నట్లయితే 8 నిమిషాలు ఇవ్వడం జరిగింది. సో ఒక ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి జెంట్స్కి 8 నిమిషాలు ఇచ్చాడు 1600 మీటర్స్. నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇండియన్ నేవీ అంటే ఎందుకంటే యంగ్ అలా అనమాట, యంగ్ ఏజ్డ్ పర్సన్స్ కాదు, ఇప్పుడిప్పుడే యువరక్తం కాబట్టి వాళ్ళకి అయితే ఆ టైం ఇచ్చారు. వాళ్ళు ఈజీగా వేస్తారండి, చిన్న ప్రాక్టీస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు, దాంట్లో సందేహమే లేదు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది బిల్లింగల్లో ఉంటుంది. నాకు సారీ అది పలకడం రాదు, కొంచెం ఏమనుకోకండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే పలకడం రాదనమాట, అంతే. బిల్లింగల్ టైప్ అనమాట. ఏంటంటే ఇంగ్లీషు ఆర్ హిందీ, తెలుగు ఉండదు, ఇంగ్లీషు ఆర్ హిందీ 2 లాంగ్వేజ్లు అనేది పేపర్లో వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 100 మార్క్స్కి ఉంటుందండి. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి ఈచ్ 1 మార్క్ అన్నమాట, అంటే క్వశ్చన్కి 1 మార్క్ అంతే. నెక్స్ట్ ఈ 100 మార్క్స్ కూడాను 1 అవర్ అంటే 60 మినిట్స్ ఉంటుందన్నమాట, అంటే 60 మినిట్స్ ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ అనేది 1 అవర్ ఉంటుంది 100 మార్క్స్కి. నెక్స్ట్ ఇందులో ఒక నెగిటివ్ కూడా ఉందండి, 1/4 నెగిటివ్ ఉందన్నమాట. ఖచ్చితంగా నెగిటివ్ అనేది 1/4 ఉందన్నమాట, అంటే 4 రాంగ్ చేస్తే 1 మార్క్ అయితే పోతుంది మనకి. సో నెగిటివ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి చాలా జాగ్రత్తగా మీరు అయితే ఆన్సర్ పెట్టాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే గైస్ మరి ఇంకా చూసుకున్నట్లయితే అలాగే చాలామంది ఫోటో అప్లోడింగ్ విషయంలో చాలా పొరపాట్లు జరుగుతుంటాయండి. అయితే ఫోటో అప్లోడింగ్ అనేది ఇండియన్ నేవీకి ఒక సపరేట్ వే ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా మనం పాస్ ఫోటో సైజ్ తీసుకుని అప్లోడ్ చేయడం కాదు. అయితే మనకి ఏంటంటే ఆడు వైట్ బ్యాక్గ్రౌండ్ అడిగి మనం ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఇలా స్లేటు, ఇక్కడ మన నేము, మనం ఫోటో తీసుకున్న డేటు, ఈ విధంగా ఇలా పట్టుకుని మనం ఫోటో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉండాలండి, కంపల్సరీగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఇటువంటి ఫోటోలు వీళ్ళు ఇండియన్ నేవీకి అడుగుతాడు. సో మ్యాక్సిమం ఈ ఫోటోలే అప్లోడ్ చేయాలి, మ్యాక్సిమం కాదు ఈ ఫోటోలోనే ఈ ఫోటోలో అప్లోడ్ చేయాలి. కాబట్టి ఈ ఫోటో అప్లోడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. ఓకే గైస్, మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలుంటే మీరు షేర్ చేయండి, నో ప్రాబ్లం, షేర్ చేస్తే కొంచెం బాగానే ఉంటుంది. ఓకే, మీ ఇష్టం అది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవుతుంది. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.